ఈ రాష్ట్రంలో మోస్ట్ కరప్టెడ్ ఫ్యామిలీ, మోస్ట్ బ్రూటల్ ఫ్యామిలీ, ఈ రాష్ట్రాన్ని దోచుకున్న ఫ్యామిలీ అని వాళ్ళని చూసి పెద్ద పారిశ్రామికవేత్తలు, సినిమా స్టార్లు, విశిష్ట ప్రముఖులందరూ భయపడుతూ ఉంటే ఇట్స్ మై రైట్, ఐ హ్యావ్ టు ఫైట్ అని చెప్పేసి ముందుకొచ్చి, సార్ నా ల్యాండ్ నేను కష్టపడి సంపాదించిన ల్యాండ్ దాన్ని దోచుకుపోతున్నా సార్ అని చెప్పి చంద్రబాబు దగ్గరికి వస్తే, అమ్మా నువ్వు కనుక ఇప్పుడు లొంగిపోతే ఇంకెవరికి భరోసా ఉండదు, నువ్వు ఫైట్ చేయి, నాట్ ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ ల్యాండ్ బట్ ద సేక్ ఆఫ్ మిలియన్ plots of that kind which got grabbed by those people. వాళ్ళ కోసం ఫైట్ చేయి, వాళ్ళకు స్ఫూర్తిదాయకంగా ఉంటామని చెప్పేసి నారా చంద్రబాబు నాయుడు గారి పిలుపుని అందుకొని వాళ్ళ మీద ఫైట్ చేసి ఆ స్ఫూర్తిని తీసుకొని ఇవాళ కామన్ మ్యాన్ అంటే జెండర్ డిఫరెన్స్ వస్తుంది కానీ ఒక కామన్ ఉమెన్ సోదరి మాతృమూర్తి నీరజరావు గారిని సగర్వంగా వారి ప్రసంగం కొంటూ ఉన్నాం. నీరజరావు గారు థ్యాంక్ యూ సో మచ్ మేడం, యూఆర్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మెనీ ఆఫ్ us. BringBabuBack.org వాళ్ళు నన్ను ఇక్కడ ఎందుకు పిలిచారు అంటే అది తర్వాత చెప్తాను. వేదిక మీద కూర్చున్న బాబు గారి ప్రేమికులు, అభిమానులు, వీళ్ళు పెద్దలు, వీళ్ళ సోషల్ స్టాచర్ నాకు అనవసరం. ఆయన అభిమానులు, ఆయన ప్రేమికులు నా ముందు ఇక్కడ అందరూ నుంచున్నారే, బాబు గారి నాయకత్వాన్ని నమ్మి, ఆయన్ని అభిమానించి, ఆయన నిజాయితీని ప్రేమించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? నేను మీలో ఒక్కదాన్నే. నన్ను ఎందుకు పిలిచారు? వై యామ్ ఐ సో స్పెషల్? ఎందుకు అంటే నేను ఇన్విజిబుల్, నాన్ ఎగ్జిస్టెంట్ కామన్ మ్యాన్ ని. నాకేం జరిగింది ఇక్కడ? నేను నా కేసు ఒక క్లాసిక్ కేస్ ఆఫ్ అధికార దుర్వినియోగం. ఇట్స్ అ టెక్స్ట్ బుక్ కేస్. ఒక లీడర్, ఒక నాయకుడు, ఒక నమ్మిన నాయకుడు వాడి పతనానికి, వాడి ఫ్యామిలీ అధికార దుర్వినియోగానికి, దురాహంకారానికి, దౌర్జన్యానికి నేను క్లాసిక్ టెక్స్ట్ బుక్ ఎగ్జాంపుల్. మళ్ళా ఒక దమ్మున్న మగాడు, ఒక నాయకుడు, నిజాయితీ పరుడు, ఒక సామాన్యుడి హక్కు కోసం ఎవ్వరి మాట పట్టించుకోకుండా నిలబడ్డ నాయకుడి కర్తవ్య నిర్వహణకి నేను టెక్స్ట్ బుక్ కేస్, నేను ఎగ్జాంపుల్. మీ అందరికీ నా టెస్ట్ మనీ, నా సాక్ష్యం చెప్పడానికి వచ్చాను. నేను సజీవ నిదర్శనాన్ని బాబు గారి నిజాయితీకి, ఆయన నాయకత్వానికి. నేను సజీవ నిదర్శనాన్ని. XYZ ఏంటంటే వాళ్ళ పేరు చెప్పుకుని ఇంత ఆపర్చున్ మూమెంట్ ని, ఇంత మంచి అవకాశాన్ని, ఇది బ్రింగ్ బాబు బ్యాక్ ఏమంటారు ఆ ఈవెంట్, ఆ వేస్ట్ ఫెలోలు, ఆ స్పైన్లెస్ వర్మ్స్ వాళ్ళ పేర్లు ఎత్తుకొని వై షుడ్ ఐ గివ్ దెమ్ డిగ్నిటీ? అందుకని వాళ్ళ పేర్లు ఎత్తను. వాళ్ళ పేర్లు ఎత్తకుండా నేను బాబు గారి మంచితనం, బాబు గారి నిజాయితీ, నాకు జరిగిన అన్యాయం, మీ కర్తవ్య ధర్మం ఏంటి, ఈ రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన మీరందరూ. ఎందుకంటే మీ అందరి ఏమంటారు, మీరు మీ కర్తవ్యం మర్చిపోవడం వలన, మీరు మంచి నాయకుడిని గుర్తించకపోవడం వలన, మీరు ఆ నాయకత్వాన్ని బలపరచలేకపోవడం వలన ఈ రోజు ఈ రాష్ట్రం అధోగతి పాలయ్యింది. మళ్ళా దీన్ని ఊర్ధ్వగతికి ప్రాప్తం చెయ్యాలి. కుక్కలు చెప్పిన విస్తరైపోయిన ఈ రాష్ట్రాన్ని మళ్ళా పరమాన్నంతో నిండి ఉన్న చప్పన్ భోగ్ చేసి థాలీ బనానే కే లియే మనం వీ హ్యావ్ టు బ్రింగ్ బాబు బ్యాక్. నాకేం జరిగింది? నా కేసు ఎవరికో తెలుసో తెలియదో ఏంటి అంటే చాలా సింపుల్ కేసు. ఇట్స్ అన్ ఓపెన్ అండ్ షట్ కేసు. ఏదో తల్లి తండ్రి చౌక కాలంలో కడుపు కట్టుకుని రూపాయి పోగు చేసుకుని ఎక్కడో ఒక ప్లాట్ కొనుక్కున్నారు. ఆ ప్లాట్ బాబు గారి డెవలప్మెంట్ వలన, ఆయన విజనరీ జీనియస్ వలన ఈ రోజు హైదరాబాద్ లో ల్యాండ్స్ అప్రిషియేట్ అయ్యాయి. ఎందుకంటే హీఈస్ ద వన్ హూ పుట్ హైదరాబాద్ ఆన్ ద గ్లోబల్ మ్యాప్. ఎవడో ఒక దేశం అంటాడు, అరే హైదరాబాద్ వాజ్ ఆల్రెడీ ఆన్ ద గ్లోబల్ మ్యాప్. అరే దద్దమ్మా,
చెప్పేవారు ఏంటంటే ఎప్పుడైనా రాజు అనేవాడు ఒకడు రాజు అవుతాడు, ఎందుకంటే మనది డెమోక్రసీ కదా. ఎవడైనా రాజు సింహాసనం మీద కూర్చున్నప్పుడు వాడి డిఎన్ఏ అంటే వృక్షం చూసి మనం దాన్ని బీజం దాన్ని సీడ్ గుర్తుపట్టాలి అంటే మనం దాని సీడ్ దగ్గరికి వెళ్ళాలి. అలాగే ఎవడైనా రాజు కూర్చున్నప్పుడు వాడి డిఎన్ఏ గుర్తుపట్టాలి అంటే వాడి బీజం ఏంటి అని వీడి రూట్ ఏంటి అని తెలుసుకోవాలి అంటే వాడి బిహేవియర్ చూడాలి. ఏంటంటే వాడు బిఖారీ బీజ్ అయినప్పుడు వాడు వాడి దోచేసుకోవడం, వీడి దోచేసుకోవడం, వాడిని దోచేసుకోవడం, వీడి దోచేసుకోవడం తెలుసుకుంటారు. ఏంటంటే ముందు ఉన్న దరిద్రులు ఆ ఫ్యామిలీ చేసింది ఏంటి? నీ గుడిస దోచుకోవడం, నీ పొట్ట కొట్టడం, నీది లాక్కోవడం, నీది గుంజుకోవడం, అది తప్ప వాళ్ళు చేసింది ఏం లేదు. కానీ బాబు గారు చేసింది ఏంటి? మీ అందరికీ యు ఆర్ ద బెనిఫిషియరీస్ ఆఫ్ దిస్ విజనరీ జీనియస్. అందరూ ఇక్కడ నుంచుని ఈ రోజు ఇంతమంది యువతకి ఒక డైరెక్షన్ ఉంది. outside of Andhra Pradesh, మీరు ఎప్పుడైనా if you step outside of Andhra Pradesh, అందరూ the youths, they only know one person, and that is Chandrababu Naidu garu. People across this country, educated intellectual people across this country, they are crazy about his visionary genius. Take my word for it. అయితే వీళ్ళు ఏం చేశారు? మన దరిద్రులు నా ప్లాట్ అంటే బ్యూరోక్రసీని అర్థం చేసుకున్నాం. బ్యూరోక్రసీ అంటే ఇప్పుడు బ్యూరోక్రాట్స్ అయినాడు కష్టపడి ఎప్పటి నుంచో చదువుకుని వాడు సర్వీస్ ఎగ్జామ్స్ పాస్ అయ్యి ఎక్స్ట్రాడినరీ టాలెంట్ వల్ల దాని వల్ల దీని వల్ల యూపీఎస్సీ క్లియర్ చేసి వాడు బ్యూరోక్రాట్ అవుతాడు. అలాంటి వాళ్ళని ఉంటారు కదా, వాళ్ళ వీక్ మూమెంట్స్ ని ఎన్కాష్ చేసుకుని వాళ్ళకి ఏమంటారు వల వేసి ఈ దరిద్రులు అధికార దుర్వినియోగం చేసి బ్యూరోక్రసీని కుక్కలుగా చీడ పురుగులుగా తయారు చేశారు. తయారు చేసి అంటే ఇప్పుడు ఇది మీ ఇల్లు, వాడు డైరెక్ట్ గా ఒక జియో తీసుకొస్తాడు, వాడితోటి వాడి బాబు సొమ్మని రాయించేసుకుంటాడు. అంతే, ఇంకా పని పాట ఏమీ లేదు. ఇప్పుడు ఎవరైనా వాడి తరపున చూస్తూ ఉంటే అయ్యా ఆ బుగ్గలు రాసేవాడికి నెప్పులు రుద్దేవాడికి నీరజారావు, ఈ కామన్ మ్యాన్ కి ఒక రూపం మీరు చూస్తున్నారు. ఈ రూపం ఈ ఫేస్ తీసేస్తే ఐఎమ్ జస్ట్ లైక్ యూ, నేనెవరు కాదు, మీరు నేనే, నేనే మీరు. అప్పుడు నేను 4 సంవత్సరాల క్రితం నేను మళ్ళా డైరెక్ట్ గా వచ్చి అరే ఫస్ట్ ఫ్యామిలీ అంటే వీళ్ళు పెట్టేసుకుంటారు కదా ఒక టీవీ ఛానల్లో, మళ్ళా వీళ్ళ దరిద్రాన్ని పుణ్యంగా కన్వర్ట్ చేయడానికి వీళ్ళకి మోడర్న్ టెక్నాలజీ యూజ్ చేసుకుంటారు. పెట్టుకుని ఆ రుద్దుళ్ళు ఆ గోగుళ్ళు అవి ఇవి ఏదో చేసుకుంటూ నేను నమ్మాను. మాకు అమాయకురాలే నేను నమ్మాను. అరే వీడు మహారాజు ఫ్యామిలీ, వీళ్ళు మహారాజులు, ఫస్ట్ ఫ్యామిలీ ఆఫ్ జస్టిస్ లాంటోళ్ళు, వీళ్ళు నాకున్న ఒక 472 గజాల గుడిస వీళ్ళు లాక్కోవడం, దిస్ ఇస్ ప్రిపోస్టర్స్ అంటే హాస్యాస్పదం. ఎవడైనా బ్రెయిన్ ఉన్నోడు నమ్మడు అని నేను డైరెక్ట్ గా వాడి దగ్గరికి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయి అక్రాస్ ద టేబుల్, బాబు ఎవరో నీ పేరు దుర్వినియోగం చేసుకుంటున్నారు నాయన, ఏదో నాది గుడిస, మేము చాలా బీదోళ్ళు నాయన, అసలైన అనాథలో మేము, అమ్మ అయ్యా చచ్చిపోయారు. ఏంటంటే మీ ఇంట్లో ఆడోళ్ళని వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళని ఎప్పుడు యూజ్ చేసుకుంటారంటే, ఈ పాయింట్ తర్వాత చెప్పాలి కానీ ఇప్పుడు చెప్తున్నాను. ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళు ఎప్పుడు యూజ్ చేసుకుంటారు అంటే, వీళ్ళు జైలుకి వెళ్ళిన, వీళ్ళ స్కామ్లు బయటకు వచ్చిన, వీళ్ళ ఇంట్లో ఆడవాళ్ళు వచ్చేసి ఏమంటారంటే మేము అనాథలము, తండ్రి లేని బిడ్డ, ఫలానా దింకనా అని ఏడుస్తున్నారు.
వెళ్ళి బాబు ఏంటో వెతికి నువ్వే చెప్పు, ఈ డీటెయిల్స్ అన్ని కనుక్కుని చెప్పు, నాకు నమ్మబుద్ధి అవ్వట్లేదు. అది మళ్ళీ యాక్టింగ్ లోకి వచ్చేసాడు. ఎవరండి ఆయన్ని పాలిటిక్స్ లో ఉండమన్నారు? హీ షుడ్ బి ఇన్ ఫిల్మ్స్. వెరీ గుడ్ యాక్టర్, ఈజ్ అ రియల్ లైఫ్ యాక్టర్. వృద్ధుడు ఇవి 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 ఇంకేంటిది ఏమన్నాడంటే, అరే ఐ వాంట్ రైచియస్ జస్టిస్ ఫర్ నీరజ అని ఏమైనా డైలాగ్ చెప్పేశాడు. నెల రోజులు తిప్పుతూ 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 తిప్పాడు. తిప్పిన తర్వాత అధికారంలో బ్యూరోక్రసీలో ఉన్న వాళ్ళ కుక్కల్ని అలర్ట్ చేసి ఎవరి బాబు సమ్మానం రాయించేసుకున్నాడు. రాయించేసుకున్న తర్వాత నేను ఫాలో అప్ కి వెళ్తే ఏమంటాడంటే, అమాయక బాలుళ్లాగా నాకు ల్యాండ్ విషయాలు తెలియవండి, ఏంటో ఏంటో అది ఇది అవి యూ షుడ్ ప్రొసీడ్ లీగలీ అని అన్నాడు. నేను ఆ రోజు పొద్దున్న 10:30కి సాగర్ సొసైటీ ఆయన ఇంటి దగ్గర నుంచి, అంటే నేను అతన్ని నమ్మినందుకు నా అమాయకత్వానికి నా షరాఫత్ కి చాలా పెద్ద ఏమంటారు, నేను ఇప్పటి వరకు ఆ షాక్ లోంచి అది నిజమా అబద్ధమా ఇలా కూడా జరుగుద్దా, ఇలాంటి అంటే మెటఫర్స్ ఉపమానాలు నాకు ఇంకా గుర్తురాట్లేదు, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని అనిపించింది. ఆ రోజు నేను అక్కడి నుంచి బయటికి వచ్చి నన్ను గెంటేశారు. లిటరలీ అంటే గెంటేయడం అనమాట. నీ దిక్కున్న కాడ చెప్పుకోపో, నువ్వు చేసుకునేది చేసుకోపో, నా మీద కేసేసుకో, వీడి మీద కేసేసుకో, వాడి మీద కేసేసుకో అని నన్ను గెంటేశారు. అప్పుడు నేను వచ్చి నేను నా డాక్యుమెంట్స్ అంతా, అరే ఏంది నోబడీ విల్ డై ఫర్ బ్రేక్ఫాస్ట్ లంచ్ అండ్ డిన్నర్, చావు అనేది ఒక్కసారి వస్తుంది అంతే. నువ్వేంది పీకేది కోడి ఈక, ఏం చేస్తావు, చంపేస్తా చంపేస్తా అని నేను వచ్చి నా డాక్యుమెంట్స్ అన్ని పంచిపెట్టి నేను ఐ అప్రోచ్డ్ బాబు గారు. ఆయన ఎలాంటి లీడర్ అంటే in flat 2 seconds flat he had the acumen, he had the discretion. ఆయన లీడర్ అనే ఆయన he has to be instant in his decision and discretion. ఆయన within flat 2 seconds he understood my truth. నా నిజాన్ని ఆయన గ్రహించారు, నా నిస్సహాయతని ఆయన గ్రహించి అమ్మా నువ్వు పోరాడు, నేను నీ వెనకాల ఉన్నాను, నీ అంటే ఏమంటారంటే మళ్ళా కొంత చెత్త వెదవులు, తుక్కు వెదవులు, ఐడెంటిటీ లేని వేస్ట్ వెదవులు ఏమంటారంటే ఆయన అపోజిషన్ పార్టీ కదా అలా అలా అంటాడు అంటారు. ఒరే వెదవా, నువ్వు అపోజిషన్ పార్టీ కదా, నువ్వేంటి నువ్వు వచ్చావా, నువ్వు ఫైట్ చేసావా నా కోసం? లేదు కదా. అపోజిషన్ లో ఉన్నప్పుడు ఆయన ధర్మం ఏంటి అంటే టు మిర్రర్ ది రూలింగ్ పార్టీ. వాళ్ళు చేసిన అవకతవకలు, వాళ్ళు చేసే అన్యాయాల్ని వాళ్ళకి అర్థం చూపించి టు బి అ వాచ్ డాగ్ అండ్ టు స్టాండ్ అప్ ఫర్ ద కామన్ మ్యాన్స్ రైట్స్. అందుకే లీడర్ అవుతారు. ఆయన నుంచుని ఎవ్వరెన్ని మాటలు చెప్పినా ఆయన వినకుండా అమ్మా నేను నీ వెనకాల ఉంటాను. మళ్ళా ఇంకోటి ఏంటి అంటే ఇక్కడ లీడర్స్ ఎలా ఉంటారంటే, మీరు కామన్ సినారియో చెప్తున్నాను, పొలిటికల్ లీడర్స్ అంటే ఎలా ఉంటారంటే, మీరు ఎవరి దగ్గరికైనా వెళ్తే ముందు వాడి పైనుంచి కిందకి చూసి మెజర్మెంట్లు తీసుకుంటాడు. ఎందుకు తీసుకుంటాడో ఏమో. కానీ మీరు ఆయన్ని కలిస్తే ఇఫ్ యూ మీట్ హిమ్ మీకేమనిపిస్తుంది అంటే ఏ హార్వర్డ్ ఎడ్యుకేటెడో, ఏ ఏల్ ఎడ్యుకేటెడో, ఏ ఆక్స్ఫర్డ్ ఎడ్యుకేటెడో ఒక సిఇఓ లేకపోతే ఒక పెద్ద గ్లోబల్ ఎన్లైటెండ్ ఐకన్ ని మీరు కలిసినట్టు 2-3 పాయింట్స్ ఆయన వ్యాలిడ్, రెలవెంట్, రెఫరెన్స్ టు కాంటాక్ట్ లేని వేస్ట్ మాటలు కాదు. కళ్ళ నుంచి కూడా ఆయన కళ్ళు దిగవు. మాట్లాడి ఆయన ఇన్ 2 seconds ఫ్లాట్ హీ విల్ గివ్ యూ అ డైరెక్షన్. అయితే నేను చాలా మందిని ఆయనకి ఇచ్చాను, ఇంకా మిగతా వేస్ట్ ఫెలోలకు కూడా ఇచ్చాను. ఒక ఆయన అయితే డైరెక్ట్ గా వచ్చి ఏమంటారు పొలిటికల్ ఆఫీస్ లోనే ఉండిపోతే అన్నాడు. ఇంకొక ఆయన అయితే 3 నెలలు నేను ఇక్కడున్నాను, నేను అక్కడున్నాను, జిరాక్స్ పైసలు కూడా వేస్ట్ అలా తిప్పారు. ఈయన ఇన్స్టెంట్ గా ఏంటంటే చాలా మంది నెక్స్ట్ డే పేపర్ లో ఫోటో రాగానే బికాస్ యూ గాన్ అవుట్ మీడియా అటెన్షన్ ఏం చేస్తారంటే ఇంకా మర్చిపోతారు. మనం ఫోన్లు చేస్తూ ఉంటే ఇంకా అయిపోతుంది. ఆయన అలా కాదు. హీ గేవ్ మీ హిస్ వర్డ్. తర్వాత ఏ రెలవెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఏ రెలవెంట్ అథారిటీస్ ఉన్నాయో అన్ని చోట్ల ఆయన పార్టీ పెద్దల్ని ఒక్కొక్కరికి ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీ అసైన్ చేశారు. అసైన్ చేసి వాళ్ళందరూ నాతో వచ్చి ధర్నాలు చేసి he made sure that my voice was heard. Malla, that is Chandrababu Naidu. Malla,
రాలేదు. నవీన్ మిత్తల్ అని ఒక కుక్క ఉన్నాడు, ఐఏఎస్. ఆ కుక్క గురించి వాడు చేసిన ల్యాండ్ స్కామ్లు, వాడు హైదరాబాద్ లో ఉన్న భూములన్నీ వాడి మేనమావ సొమ్ము అనుకున్నాడో లేకపోతే వాడి పెళ్ళం తెచ్చిన ఆస్తి అనుకున్నాడో ఏమో అందరికీ ఈ ఫ్యామిలీకే రాసిచ్చేశాడు. ఇంకోడున్నాడు వేస్ట్ ఫెలో, వాడి పేరు ధనంజయ రెడ్డి. వాడు ఇప్పుడు ఆరోగ్యశ్రీ CEO ఏదో కూర్చున్నాడు. వాడేంటంటే వాడు ఒక సర్పంచ్, పర్వాలేదు గ్రూప్ బి ఆఫీసరు. గ్రూప్ బి ఆఫీసర్ అంటే అండమాన్ నికోబార్ యూనియన్ టెరిటరీస్ లోనే వాడు పనిచేయాలి. ఆంధ్రప్రదేశ్ క్యాడర్ కి వాడు పర్మనెంట్ డెప్యుటేషన్ మీద రాలేదు. ఆయన గురించి అన్ని అంటారు కదా, అన్ని రూల్స్ ఫ్లౌట్ చేసి వాడిని ఇక్కడ వీళ్ళు చేయాల్సిన పనులకి తెచ్చుకుని పెట్టుకున్నారు. సరే, వీళ్ళిద్దరు వలన ఏంటి అంటే వాళ్ళు అప్పుడు వీళ్ళ అధికారంలో ఉన్నారు కదా ఈ దరిద్రులు. ఏమైందంటే ఎవరు నోబడి వాజ్ రెస్పాండింగ్. అప్పుడు బాబు గారు నా ఇష్యూని కౌన్సిల్, ఇప్పుడు ఆ పార్టీలో కూర్చున్నాడు ఒక పెద్ద ఆయన, ఎవరు అంటే దాడి వీరభద్రరావు అని. ఏంటంటే చిన్నప్పుడు నేను ఒక మాట విన్నాను, ఇంత బతికి ఇంటి వెనకాల తెచ్చాడు అని. మళ్ళా ఇంటిలో ఒక మాట అంటారు, ఉక్కే చాట్న, అరే ఉమ్మేసి నాకే సిగ్గు లేదు. ఆ దాడి వీరభద్రరావు గారు లెజిస్లేటివ్ కౌన్సిల్ లో వీళ్ళ బట్టలు ఇప్పేశారు నా ఇష్యూ మీద. అప్పుడు గవర్నమెంట్ రెస్పాండ్ అయ్యి బాబు గారు దీర్ఘంగా 2 సంవత్సరాలు నా వెనకాల నుంచి పోరాడి, నాకు హైదరాబాద్ లో తెలిసింది ఎవ్వరూ లేరు, నాకు ఆటో పైసలు కూడా లేవు అప్పుడు. ఆయన కానీ ఎంత గౌరవం, ఆయన ఇచ్చిన డిగ్నిటీ, అందరు నవ్వేవాళ్ళు నన్ను చూసి, వచ్చింది జగన్మోహన్ రెడ్డి తోటి ఫైట్ చేయడానికి, కాంప్రమైజ్ చేసుకోదంట అని. కానీ ఆయన నన్ను నమ్మి, ఆయన నాకు ఇచ్చిన డిగ్నిటీ, ఆయన ఇంటెగ్రిటీలో నన్ను నేను సజీవంగా ఉంచుకుని, నా శానిటీని, నా నిజం ఆయనకి, ఇట్ ఈస్ మేకింగ్ సెన్స్ టు హిమ్ అండ్ హీఈస్ గివింగ్ మీ రెస్పెక్ట్. సో ఐఎమ్ ఆన్ ద రైట్ ట్రాక్ అని నేను నడిచాను. అది రెగ్యులరైజేషన్ క్యాన్సిల్ అయ్యే వరకు ఆయన ఏంటంటే, మళ్ళీ ఇందులో ఇంకో పెద్ద కేసు, ఎవడి మీద అయితే నవీన్ మిత్తల్ మీద ఎంక్వైరీస్ వచ్చాయి, అప్పుడు చాలా పెద్ద ఆయన, హీ వాజ్ హెడింగ్ ది ఎంక్వైరీ. ఆ దరిద్రుడు 2 కోట్లు తీసుకున్నాడు నవీన్ మిత్తల్ కి క్లీన్ రిపోర్ట్ ఇవ్వడానికి. అంటే దేర్ వాజ్ నో వే నాకు న్యాయం జరిగేది. బట్ ఓన్లీ బికాస్ ఆఫ్ మిస్టర్ చంద్రబాబు నాయుడు గారు, ఆయన చేసిన యాజిటేషన్స్ వలన, ఆయన ఇది ఫోర్ ఫ్రంట్ కి తీసుకురావడం వలన ది ఎంటైర్ సిస్టమ్ వణికిపోయింది అండ్ మై రెగ్యులరైజేషన్ వాజ్ క్యాన్సిల్డ్. తర్వాత ఏంటంటే రెగ్యులరైజేషన్ క్యాన్సిల్ అయిపోయింది, బిల్డింగ్ డెమాలిష్ కాలేదు. అయితే నేను అక్కడి నుంచి ఐ డిపార్టెడ్ ఫ్రమ్ హిమ్. ఇంకా నేను చేయాల్సిన యుద్ధాలు నేను నడుపుకోవాలి కదా, నేను నడుపుకున్నాను. అప్పుడు ఏంటి అంటే, మొన్న జ్యుడిషియరీలో వీళ్ళు మనుషుల్ని కొనేశారు, అక్కడ కొనేశారు, ఇక్కడ కొనేశారు, అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఫర్ సేల్ అన్నమాట. అంటే వీళ్ళు స్పైన్లెస్ కుక్కలు కదా, ఎవరైనా వీళ్ళకి అంతే, అమ్ముడు పోయే వాళ్ళు కూడా ఉంటారు. అయితే బిల్డింగ్ సడన్ గా డెమాలిష్ అవుతూ ఉంటే నేను మర్చిపోయాను టు కమ్ బ్యాక్ టు బాబు గారు అండ్ టెల్ హిమ్, బాబు గారు నేను అనుకున్నాను డెమాలిషన్ అయిపోయిన తర్వాత వెళ్ళి కలవచ్చు అని. కానీ వేరే దరిద్రుడు ఇక్కడ ఉంటారు కదా లోకల్ యూజ్లెస్ ఫెలోస్, అనుకుంటారు అవును అంత సపోర్ట్ చేసి అంత ఇది చేశాము చూసావా ఈ రోజు మనల్ని మర్చిపోయింది అని అనుకుంటారు. కానీ ఆయన గొప్పతనం, ఆయన హ్యూమిలిటీ, ఆయన పెద్దతనం ముందు ఎవడ వనికిరాడు. ఆయన ఏం చేశారంటే, ఆయన ఈ విషయం తెలుసుకోగానే ఆయన స్వయంగా నాకు తెలియకుండా వచ్చి నా వెన్ను తట్టి, అమ్మా నువ్వు నిజంగా నువ్వు ఎంత ధైర్యంగా పోరాడే తల్లి అని నాకు అనిపించింది. అప్పుడు कि నేను నా అంటే मैं खुद छोटा बन गई अपनी नजरों में कि मैं सबसे पहले खुशखबरी उनको नहीं दे पाई. కానీ అది ఆయన గొప్పతనం, వచ్చి అక్కడ నన్ను అప్రిషియేట్ చేసి మళ్ళా ఇష్యూని అంటే నా పోరాటాన్ని అది ఆయన చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రజలు కూడా మర్చిపోయారనమాట, అందరూ మర్చిపోయారు నీరజరావు ఎవరు, నేను ఏం గెలిచాను, ఎవరు వెనకాల పోరాటం చేశాను అన్నది. అది ఆయన గొప్పతనం. మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే, మనం డెమోక్రసీలో మనం లీడరు అనేది ఎవరు ఎలా ఎంచుకోవాలి అంటే, ఇక్కడ లీడర్స్ అంటే ఎలా ఉంటారు అంటే, లీడర్స్ అంటే మందు ముక్క అంటే రోజు ఒక హాఫో ఒక పుల్లో పీకలాగా తాగి పొట్ట పగిలే వరకు తిని నెక్స్ట్ డే మధ్యాహ్నం 1 గంటన్నర వరకు పడుకోవాలన్నమాట. అలా ఉంటారు లీడర్స్. ఈయన కర్మయోగి, సాత్వికుడు. ఆయన నిరంతరం ఆయన ఏంటంటే అధికారం కొంచెం వచ్చినా గానీ ఏం చేస్తారంటే అక్యూమిలేషన్ ఆఫ్ వెల్త్, సెల్ఫ్ గ్లోరిఫికేషన్ అంతే, ఇంక తప్ప అమాసింగ్ ఆఫ్ వెల్త్ తప్ప ఇంకా వేరే వాళ్ళు చేసే పని ఏమీ లేదు. ఆయన నిరంతరం
he's progressive, he's a forward thinker, he's a visionary genius. Elaga Rashtrani ela abhivrudhi cheyali, and he is somebody who's an egalitarian. Ante enti andaru samaname ఆయనకి మతతత్వాలు ఆయన ఎప్పుడైనా ఆయన కలిసిన ఆయన కోర్ కమిటీస్ చూసినా ఎవరు ఏ కులం ఎవరు ఏది దేని వల్ల ఆయన ఎవరిని చిన్న చూపు చూసి వాళ్ళ స్టాచర్ వల్ల ఆయన చిన్న చూపు చూసి ఇలాగా యాటిట్యూడ్లు అది ఏమీ లేవు ఆయనకి. అందరం కలిసి ముందుకెళ్ళాలి, అందరినీ పైకి తీసుకుని వెళ్ళాలి. సొసైటీ అభివృద్ధి, వెల్ఫేరు, కామన్ మ్యాన్ వెల్ఫేరు, కామన్ మ్యాన్ డెవలప్మెంట్ తప్ప ఆయనకి ఇంకా వేరే లక్ష్యము, వేరే ధ్యానము, వేరే ధ్యాస ఆయనకి లేవు. మళ్ళీ ఇంకోటి ఏంటి అంటే చారిటీ బిగిన్స్ అట్ హోమ్ అని అంటారు. నేను ఇప్పుడే కొంతసేపు క్రితం చెప్పాను కదా, వీళ్ళ మళ్ళీ ఏంటంటే అండ్ హీ సంబడి హూ బిలీవ్స్ ఇన్ విమెన్ ఎంపవర్మెంట్. ఆయన he leads by example. ఆయన ఫ్యామిలీలో చూస్తే మనం ఈ రోజు ఆయన వైఫ్ if she has global stature and if she is self dependent and if she is an icon entrepreneur, ఎవరి వల్ల? బాబు గారి ప్రోత్సాహం వల్ల. ఆయన భార్యని, సతీమణిని, కోడల్ని బొక్కలు రుద్రాలు, నెత్తి రుద్రాలు కూర్చుని ఆరాధన అని చెప్పుకోవడానికి పెట్టలేదు. ఏంటంటే వాళ్ళ ఈజ్ గివెన్ దెమ్ 9 horizons. వాళ్ళకి ఆయన వింగ్స్ ఇచ్చారు. టుడే ఆయన ఆయన సుపుత్రులు అయిన లోకేష్ గారు సతీమణి, షీఈస్ గ్రాడ్యుయేటెడ్ ఫ్రమ్ స్టాన్ఫోర్డ్. హీ విల్ హ్యావ్ అ ప్రెజెన్స్ ఫెల్ట్. మళ్ళీ ఇంకా దీనికి ఒక రెఫరెన్స్ యాజ్ అ కస్టమర్ ఆఫ్ హెరిటేజ్ ఫుడ్స్. ఏంటి అంటే మళ్ళా వీళ్ళ మేనేజ్మెంట్ ఎలా ఉంటుందంటే, మీరు ఎప్పుడైనా వెళ్ళి ట్రై చేయండి. ఈవెన్ ఇఫ్ యూ బై ఎ స్మాల్ థింగ్ అండ్ మీకు హెల్ప్ లైన్ నంబర్స్ ఉంటాయి. అండ్ ఇఫ్ యూర్ డిస్సాటిస్ఫైడ్, ఎవరి పర్ఫార్మెన్స్ తోటైనా ఎవరి ఇంటరాక్షన్స్ తోటైనా మీకు ఏమైనా ఫీడ్బ్యాక్ ఉంటే అండ్ మీరు ఆ నంబర్ కి ఫోన్ చేస్తే మీరు యువర్ ఫీడ్బ్యాక్ ఇస్ టేకెన్ ఇన్ టు కన్సిడరేషన్. అదేదో వేస్ట్ ఫోన్ కాల్ అని అలా కాదు. అంత అంటే అక్కడ కూడా అంత ట్రాన్స్పరెన్సీ, అంత అకౌంటబిలిటీ, అంత రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ద సొసైటీ. ఏంటి అంటే దట్ ఈస్ చంద్రబాబు గారు. ఏంటి అంటే ఆయన బ్రింగ్ బాబు బ్యాక్, ఆయన తిరిగి రావాలి అంటే ఏంటి అంటే బికాస్ యూ అండ్ ఐ ఆర్ బెనిఫిషరీస్ అండ్ రెసిపియన్స్ ఆఫ్ హిజ్ ఇంటెగ్రిటీ, ఆఫ్ హిజ్ రైచియస్నెస్. ఆయన కర్తవ్య నిర్వహణ, ఆయన ఏమంటారు అన్నిటికీ మనం వి బెనిఫిటెడ్. మన ఏమంటారు సోమర్తనం వల్ల, మన ఇనర్షియా వల్ల, మన లెథార్జీ వల్ల ఈ రోజు రాష్ట్రం అవినీతి పాలు, కుక్కల పాలు అయ్యింది. అయితే ఇది మన డ్యూటీ. మనం ఏదో ఫేవర్ ఏమి చేయట్లేదు. పెద్దోళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే, మీరు ఇంతకాలం పని చేసి పోగు చేసుకున్నారు కదా, మా బాబుకు పనికొస్తుంది, మా పాపకు పనికొస్తుంది, అది మీ బాబు పాపకే చెందాలి. దౌర్భాగ్యులకి, గుండాలకి, పిల్లలకి కాకూడదు. మళ్ళా మీ పాపను అలాగా రోడ్డుకెక్కి ఇప్పుడు చంపుతారో అప్పుడు చంపుతారో అని భయపడకుండా బ్రతకాలి అంటే యూ హ్యావ్ టు బ్రింగ్ బాబు బ్యాక్. మళ్ళా ఇప్పుడున్న ఫ్యూచర్ జనరేషన్స్ మీరు చదువుకుని ఒక స్టాచర్కి వచ్చి యూ హ్యావ్ అ విజన్, యూ హ్యావ్ అ ప్లాన్, యూ కెన్ సీ ద బిగ్ పిక్చర్. మీరు కంటున్నారు మీ నెక్స్ట్ జనరేషన్, మీరు మీ పిల్ల పాపలకి ఇప్పుడు పోగు చేస్తారు. యూ విల్ హ్యావ్ అ ఫ్యూచర్. అది మళ్ళా మీ ఫ్యూచర్ మీ పాపలకి దక్కాలన్నా, if you want to have a good future and if you want to leave a legacy which is worth something, you have to bring Babu back. कोई किसी पे एहसान नहीं कर रहा है. आप अपने आप पे एहसान करो, बाबू को वापस लाके अपने पे एहसान करो. You are not doing a favor on anyone. अपने पे एहसान करो. If you do not want this state to go to dogs, which is already has gone to, if you want to be safe